హలో గైస్, ఈ వీడియోలో మనం 300 రూపీస్ బిలో దొరుకుతూ మంచి ఫండమెంటల్స్ ఒక 12 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో చాలామంది అడుగుతున్నారు మీరు డిక్సాన్ టెక్నాలజీస్ లేదా బీఎస్సీ ఆ స్టాక్స్ గురించి చెప్తారు. కొంత హై ప్రైజెస్ దగ్గర ఉన్నాయి కదా, సో అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేం. బట్ ఏవైనా స్మాల్ కంపెనీస్ ఏవైతే స్మాల్ ప్రైజెస్ దగ్గర దొరుకుతున్న మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్ గురించి డిస్కస్ చేయని చాలామంది అడిగారు అనమాట. సో ఈ వీడియోలో మనం 300 రూపీస్ బిలో దొరుకుతున్న స్టాక్స్, ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ 12 స్టాక్స్ మనం డిస్కస్ అనేది చేద్దాం. సో ఏవైతే డీసెంట్ ఫండమెంటల్స్ నుంచి చాలా మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి అవెంటెల్ అనమాట. సో అవెంటెల్ అనేది మంచి కంపెనీ. సో డిఫెన్స్ అలాగే ఏరోస్పేస్ సెక్టార్స్కి వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. లైక్ డిజైనింగ్, డెవలపింగ్, అలాగే వైర్లెస్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రొడక్ట్స్ని మెయింటైన్ చేస్తుంటారు. సో ఇవన్నీ కూడా చేస్తుంటారు. కంపెనీ చాలా అంటే చాలా మంచి కంపెనీ. సో స్మాల్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, బట్ ఆర్ఓఈ చూడండి ఎంత బాగున్నాయో. సో అంతేకాకుండా రీసెంట్ టైమ్స్లోనే డీసెంట్ నెట్ ప్రాఫిట్స్ జనరేట్ చేస్తున్న కంపెనీ. ఈవెన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా వెళ్ళి చాలా బాగా ఇంప్రూవ్ అయింది. లాస్ట్ 5-6 ఇయర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ చాలా బాగుంది. ఈవెన్ నెట్ ప్రాఫిట్ కూడా డీసెంట్ ప్రాఫిట్స్ అనేది జనరేట్ అనేది చేస్తున్నమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇది కూడా మంచి కంపెనీ. ఈవెన్ ప్రమోటర్స్ ఒక 40% స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు. రిమైనింగ్ పబ్లిక్ దగ్గర ఉంది. ఎఫ్ఐఎస్ వెరీ స్మాల్ క్వాంటిటీ ఇన్వెస్ట్ చేస్తారు. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ స్టాక్ కూడా ప్రస్తుతం మంచి కరెక్షన్లో దొరుకుతుంది. సో ప్రజెంట్ అయితే కనుక ఫాలో అవుతుంది. బెటర్ వెయిట్ ఫర్ 140 నుంచి 150 రీజన్. ఈ రీజన్లో కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకొని ఆల్మోస్ట్ 3-5% క్యాపిటల్ కావాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు కదా. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. అవెంటెల్ డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎన్హెచ్పిసి గైస్. సో ఎన్హెచ్పిసి కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న స్టాక్. సో రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 30-40 రూపీస్ దగ్గర నుంచి కూడా 100, 110, 150 రూపీస్ దాకా వెళ్ళి ప్రస్తుతం మంచి ఫాల్లో దొరుకుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టాక్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ మంచి కరెక్షన్లో దొరుకుతున్నాయి. అక్యూములేట్ చేసుకోవడానికి మంచి లెవెల్స్ దగ్గర కూడా ఉన్నాయి గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఎన్హెచ్పిసి చాలా మంచి కంపెనీ. సో ఇది కూడా మనకి 80 రూపీస్ మంచి సపోర్ట్ దగ్గర దొరుకుతుంది. 75 నుంచి 80 మంచి లెవెల్ అనమాట. అలాగే 60 రూపీస్ కూడా మంచి లెవెల్ అనమాట. సో ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు. ఆల్రెడీ మీరు ఎన్హెచ్పిసిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఎందుకంటే ఈ కంపెనీ లాంగ్ రన్ ఇంకా మంచి గ్రోత్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట ఎన్హెచ్పిసి. అలాగే నెక్స్ట్ మనం రైల్వే సెక్టర్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇర్కాన్ ఇంటర్నేషనల్ అనమాట. సో ఈ స్టాక్ రీసెంట్ టైమ్స్లోనే మనకు లాస్ట్ 2.5 ఇయర్స్లో ఆల్మోస్ట్ 35-40 రూపీస్ ఉన్న స్టాక్ కాస్త 350 రూపీస్ దాకా వెళ్ళింది. ప్రస్తుతం మంచి కరెక్షన్లో దొరుకుతుంది. ఆల్మోస్ట్ 350 లెవెల్స్ దగ్గర నుంచి ప్రజెంట్ 200-150 పాయింట్స్ దాకా కూడా డౌన్లో దొరుకుతుంది. బట్ స్టిల్ రైల్వే సెక్టర్ స్టాక్స్లో కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది. చాలా టైం బట్టి సైడ్ వేస్ ఉన్నాయి. కొంత కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మార్కెట్స్ ఫర్దర్గా ఫాల్ అయితే కనుక ఈ పర్టికులర్ స్టాక్స్లో కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇర్కాన్ ఇంటర్నేషనల్ ప్రస్తుతం అయితే కనుక మంచి సపోర్ట్ రీజన్స్ దగ్గర అరౌండ్గా దొరుకుతుంది అనమాట. 190 నుంచి 200 చాలా స్ట్రాంగ్ సపోర్ట్. అలాగే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 150. 2 డిప్స్లో మనం అక్యూములేట్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఇది కూడా రైల్వే సెక్టర్కి సంబంధించిన స్టాక్ ఐఆర్ఎఫ్సి అనమాట. ఐఆర్ఎఫ్సి కూడా రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 25-30 రూపీస్ స్టాక్ కాస్త ఆల్మోస్ట్ 225 రూపీస్, ఆల్మోస్ట్ 10x దాకా కూడా పెరిగి ప్రస్తుతం మంచి కరెక్షన్లో దొరుకుతుంది. సో ఇటువంటి స్టాక్స్ ఎప్పుడైతే పడుతుంటాయో స్లోగా అక్యూములేట్ చేసుకోండి. ఇవి మళ్ళీ 25-30 రూపీస్ 50 రూపీస్కి రావడం చాలా కష్టం. బట్ డిప్స్లో అక్యూములేట్ చేసుకోగలిగితే కనుక లాంగ్ టర్మ్లో డీసెంట్ గ్రోత్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో 140 నుంచి 150 రూపీస్ మంచి సపోర్ట్ రీజన్ అనమాట. ఈ రీజన్లోనే చాలా టైం సస్టైన్ అయింది. రీసెంట్ టైమ్స్లో కూడా చాలా టైం ఈ రీజన్లోనే సస్టైన్ అవుతుంది అనమాట. ఈ డిప్లో అక్యూములేట్ చేసుకోండి. అలాగే 125 కూడా 120 నుంచి 125 కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఈ రీజన్లో కూడా కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట. డిప్స్లో యాడ్ చేసుకోండి. సో స్టిల్ రైల్వే సెక్టర్స్లో కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి రైట్స్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మంచి కరెక్షన్లో దొరుకుతుంది. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనం చూస్తే కనుక 100 రూపీస్ దగ్గర ఉండే స్టాక్, 120-130 రూపీస్ దగ్గర ఉండే స్టాక్ ఆల్మోస్ట్ 400 రూపీస్ దాకా కూడా వెళ్ళింది. సో 3x దాకా కూడా పెరిగింది. అక్కడి నుంచి మంచి కరెక్షన్లో దొరుకుతుంది గైస్. ఆల్మోస్ట్ 400 రూపీస్ స్టాక్ కాస్త ప్రజెంట్ అయితే 280 రూపీస్ అరౌండ్గా దొరుకుతుంది అనమాట. సో వెయిట్ చేయండి. స్టిల్ మనకి డౌన్ ట్రెండ్ నడుస్తుంది ఈ పర్టికులర్ స్టాక్లో. 250 నుంచి 260 రీజన్ మంచి రీజన్స్ అనమాట. అలాగే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 200 రీజన్. ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి రైట్స్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన స్టాక్ అనమాట. కెనరా బ్యాంక్. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ కూడా చాలా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 100 రూపీస్ స్టాక్ కాస్త 400కి వెళ్ళింది. ఆ తర్వాత స్ప్లిట్ జరిగింది. ఏదైతే మనకి ప్రైస్ అడ్జస్ట్మెంట్ కూడా జరిగిందనమాట. ప్రజెంట్ అయితే కనుక లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి 100 నుంచి లేదా 95 రూపీస్ దగ్గర నుంచి 120 ఈ రీజన్లోనే ట్రేడ్ అవుతుంది అనమాట. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ప్రజెంట్ అయితే కనుక ఒకే రీజన్లో ట్రేడ్ అవుతుంది. 95 నుంచి 100 రీజన్స్ దగ్గర కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోండి. అలాగే 80 లెవెల్స్కి వస్తే ఇంకొంత క్వాంటిటీ అక్యూములేట్ అనేది చేసుకుని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి కెనరా బ్యాంక్ గురించి. అలాగే
నెక్స్ట్ వన్ వచ్చేసరికి జీపీలు అనమాట. సో ఈ స్టాక్ కొంత హై లెవెల్స్ స్టిల్ మనకు ట్రేడ్ అవుతుంది. సో రీసెంట్ టైమ్స్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బట్టి ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 50 రూపీస్ స్టాక్ కాస్త 225 రూపీస్ దాకా, ఈవెన్ 250 రూపీస్ దాకా కూడా వెళ్ళింది. ప్రెజెంటే మనకి మార్కెట్ ఫాల్ వల్ల ఈ పర్టికులర్ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనమాట. వెయిట్ చేయండి, స్లోగా డిప్స్లో అక్యూములేట్ చేసుకోండి. సో కొంత హై ప్రైజెస్ దగ్గర స్టిల్ ట్రేడ్ అవుతుంది అనమాట. ఎవ్రీ డిప్లో ఎవ్రీ 25 పాయింట్స్ డౌన్లో అప్ టు 150 లెవెల్స్ దాకా అక్యూములేట్ చేసుకోండి. మార్కెట్ కరెక్ట్ అయితే ఇంకా మంచి ప్రైజెస్కి వస్తాయి స్టాక్స్. సో స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ మనం వచ్చేసరికి ఫండమెంటల్స్ చాలా బాగున్న ఐఎక్స్ అనమాట. సో ఇది కూడా మనకి మంచి కరెక్షన్లో రీసెంట్ టైమ్స్లో 220 230 రూపీస్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మంచి కరెక్షన్ దొరుకుతుంది. సో చాలామంది లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. బెస్ట్ ప్రైస్ మనకి ఏంటి అంటే కనుక 150 నుంచి 160 రీజన్, అలాగే 125 నుంచి 130 రీజన్. ప్రీవియస్గా కూడా మనకి ఈ పర్టికులర్ స్టాక్ ఈ రీజన్కి వచ్చినప్పుడు మల్టిపుల్ టైమ్స్ వీడియోస్లో డిస్కస్ చేస్తాం. అక్కడి నుంచి 220 రూపీస్ దాకా వెళ్ళింది. మంచి కరెక్షన్ మళ్ళీ జరుగుతుంది అనమాట. స్లోగా అక్యూములేట్ చేసుకోండి. ఈవెన్ కాంపిటీటర్స్ వచ్చిన ఐఎక్స్కి ఖచ్చితంగా సస్టైన్ అవ్వగలదు, మంచి రిటర్న్స్ కూడా ఇవ్వగలదు అనమాట. సో స్లోగా అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు. ఇది కూడా 300 రూపీస్ బిలో దొరుకుతుంది. మంచి ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సుజలాన్ అనమాట. సుజలాన్ కూడా సో ఆల్మోస్ట్ 85 రూపీస్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా పడుతుంది. ఈ పర్టికులర్ స్టాక్ని ఆల్మోస్ట్ మనం 8 రూపీస్ 10 రూపీస్ ఉన్నప్పుడు కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేసాం. మంచి ఆర్డర్స్ వస్తున్నాయి ఖచ్చితంగా. సో ఈ స్టాక్ని అక్యూములేట్ చేసుకొని అక్కడి నుంచి ఆల్మోస్ట్ 85 రూపీస్ దాకా వెళ్ళింది. సో అక్కడి నుంచి మంచి కరెక్షన్లో దొరుకుతుంది అనమాట. సో 85 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది స్టాక్లో. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో హెవీ ర్యాలీ వల్ల సో మంచి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. వెయిట్ చేసి సో 60 రూపీస్ అలాగే 45 నుంచి 50 దాకా కూడా ఈ రీజన్స్లో మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేస్తుంటే కనుక ఈవెన్ 30 రూపీస్ 35 రూపీస్ దగ్గర ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేస్తుంటే లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక సెల్ చేయకండి, హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది మనకి సుజలాన్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హెచ్ఎఫ్సిఎల్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 70-80 రూపీస్ దగ్గర డిస్కస్ చేస్తాం. ఈవెన్ 100 రూపీస్ దగ్గర కూడా డిస్కస్ చేస్తాం. అక్కడి నుంచి 170 రూపీస్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా పడుతుంది అనమాట. ప్రజెంట్ మళ్ళీ కూడా సో మంచి ఫాల్లో దొరుకుతుంది. సో అక్యూములేట్ చేసుకుందాం అనుకుంటే 100 నుంచి 110 రూపీస్ అలాగే 80 రూపీస్. ఈ 2 రీజన్స్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ గైస్. సో ఒకవేళ అక్యూములేట్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేద్దాం అనుకుంటే ఈ 2 రీజన్స్ మంచి లెవెల్స్ అనమాట. అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి మదర్స్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ మనకి రీసెంట్ టైమ్స్లో 200 బ్రేకే అక్కడి నుంచి కంటిన్యూస్ ఫాలో అవుతుంది అనమాట. మంచి ఫాల్లో దొరుకుతుంది. ఈ పర్టికులర్ స్టాక్ కూడా లాస్ట్ 1 to 2 ఇయర్స్లో ఆల్మోస్ట్ 60-70 రూపీస్ స్టాక్ కాస్త మంచి ర్యాలీ కనిపించింది. ప్రెజెంట్ అయితే మంచి ఫాల్లో కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా మనకి 150 నియర్ బై సపోర్ట్ ఉంది. స్మాల్ సపోర్ట్ 150 125 రీజన్స్లో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నమాట ఏవైతే సో 300 రూపీస్ బిలో దొరుకుతూ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్ అనమాట. అలాగే ఇంకేమైనా స్టాక్స్ మీ వ్యూలో మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్న స్టాక్స్ ఉంటే సో అది కూడా 300 రూపీస్ బిలో నేను ఏదైనా మర్చిపోయిన స్టాక్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.